హలో డార్లింగ్స్, వెల్కమ్ టు పింటోస్ ఫుడీ మ్యాజిక్. ఈరోజు మీకు చాలా సింపుల్గా అండ్ సూపర్ టేస్టీగా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తా. ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేశారో వావ్ పింటో అనాల్సిందే. ఓకే దెన్ లెట్స్ మేక్ ఇట్ అండ్ టేస్ట్ ఇట్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడి అవ్వగానే అందులో కాస్త ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసుకొని కలుపుకుందాం. అలానే దానిలో లవంగాలు, యాలకులు అండ్ దాల్చిన చెక్క వేసుకొని మిక్స్ చేసేద్దాం. ఆనియన్ కాస్త వేగినాక మనం కట్ చేసుకున్న మిర్చి వేసి కలిపి మూత పెట్టేద్దాం. కాసేపు వేగినాక చిన్నగా స్లైస్ చేసుకున్న గార్లిక్ అండ్ జింజర్ వేసి మిక్స్ చేసి కొంచెం పసుపు వేసి కలిపేసుకోవాలి. తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి. పూర్తిగా కాదు, కొంచెం మాత్రమే వేసుకోండి. కాసేపు మూత పెట్టుకొని మంచిగా కుక్ అయ్యేలా ఉంచండి. తర్వాత మంచిగా ఫ్రై అయిన ఆనియన్స్లో ఎగ్స్ని కొట్టేసి మూత పెట్టేయాలి. ఒక 1 to 2 minutes. మూత తీసి కర్రీ మాడిపోకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఎగ్స్ మంచిగా కుక్ అయ్యేదాకా. అలా కుక్ అయ్యాక దానిలో మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ వేసేసి మళ్ళీ మూత పెట్టేయాలి. ఈసారి సాల్ట్ వేసేటప్పుడు కర్రీకి సరిపడేలా వేసుకుందాం. మూత తీసి కాస్త చికెన్ మసాలా యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 minutes అలానే లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. మీదికెళ్ళి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు యమ్మీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒక 5 minutes తర్వాత వేడి వేడి రైస్లోకి కానీ లేకపోతే చపాతీస్తో తిన్నారంటే వావ్ అనాల్సిందే. నా ఫేవరెట్ మాత్రం ఎగ్ ఫ్రై విత్ చపాతీ. మీలో కూడా ఈ కాంబినేషన్ చాలామందికి ఇష్టం అనుకుంటా. సో తప్పకుండా ట్రై చేయండి. వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పింటోస్ ఫుడీ మ్యాజిక్. థ్యాంక్ యూ.